హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు వీడియోలో హెడర్, ఫుటర్ ఎలా యాడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు వీడియో చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు ఎవరైతే నన్ను ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేరో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వర్డ్‌ప్రెస్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మనం ప్లగ్గింగ్ ఎలా యాడ్ చేయాలి, హెడర్, ఫుటర్ ఎట్లా యాడ్ చేయాలి, దానికి మెయిన్ సెట్టింగ్ ఏముంటాయని మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ కూడా నా దగ్గర ప్లగ్గింగ్ యాడ్ ఉంది, ఇన్‌స్టాల్ ఉంది, యాక్టివ్ యూజ్ చేసింది కూడా ఉంది. సో ఇప్పుడు మీకు ఎట్లా ఎట్లా చేయాలి, ప్లగ్గింగ్ ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ సెర్చ్ ప్లగ్గింగ్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే యూఏఈ అని సెర్చ్ చేస్తే మనకి ఇట్లా వస్తది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని ప్లగిన్స్ ఉంటాయి. ఇట్లా చాలా ప్లగిన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ప్లగిన్స్ అవైలబుల్ ఉంటాయి మనకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అల్టిమేట్ యాడమ్స్ ఫర్ ఎలిమెంటర్, ఫార్మర్లీ ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్ ఉంది కదా. సో ఇక్కడ మనం దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్‌స్టాల్ ఉన్న వాళ్ళకి అవసరం ఉండదు. ఇన్‌స్టాల్ చేస్తాం కాబట్టి ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసినాక తర్వాత ఇక్కడ యాక్టివ్ అని వస్తది. యాక్టివ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకు రేటింగ్స్ కూడా చూడాలి ఇక్కడ మనము. సో ఇప్పుడు మంచి రేటింగ్స్ అనేవి మనం ఇన్‌స్టాల్ చేసుకుంటేనే మనకు మంచిది ఫ్రెండ్స్. అంటే మనకు మంచిగా చేయడానికి ఇది మనకు యూజ్‌ఫుల్ ఉంటది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ యూఐ ఆల్రెడీ వచ్చేస్తుంది మనకు. యాక్టివేట్ చేసినాక ఆటోమేటిక్‌గా ఇక్కడికి మనకు సైడ్‌లోకి ఇక్కడికి వచ్చేస్తాయి. మనం ఏ ప్లగ్గిన్ ఇన్‌స్టాల్ చేస్తామో అక్కడ మనకి ఈడ అన్నీ విజిబుల్ అయితది ఆటోమేటిక్‌గా. యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేస్తేనే మనకి ఇక్కడ విజిబుల్ అయితది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూఐ ఉంది కదా. సో ఇప్పుడు హెడర్ అండ్ ఫుటర్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు యాడ్ న్యూ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం హెడర్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ టిఆర్ అని మనం టైప్ చే టైప్ చేసి సో ఇక్కడ మనము ఇక్కడ డిఫాల్ట్ టెంప్లెట్ ఉంది కదా. సో ఇక్కడ ఎలిమెంటరీ క్యాన్వాస్ అని పెట్టేసి ఇక్కడ హెడర్ ఉంది కదా. సో ఇక్కడ హెడర్ అని పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ డిస్‌ప్లే ఆన్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంటర్ వెబ్‌సైట్ అని పెట్టేసేయాలి ఇక్కడ. ఎంటర్ వెబ్‌సైట్ అని పెట్టేసి